ఏంది ఇదంతా? ఈ చెత్త సంచుల గోలేంది అనుకుంటున్నారా? చెత్త సంచులని మాత్రం అనకండి. ఇది 8 ఏళ్ల నుండి అమెరికాలో నేను సంపాదించిన నా ఆస్తి. ఇందాకే ఒక బియ్యం సంచి ఖాళీ అయిందండి. దానితోని 100 ఖాళీ బియ్యం సంచుల ఓనర్నైనా. కట్టలు కట్టి పెట్టి వీటి వల్ల ఉపయోగం లేదు, షెల్ఫులు నిండోడు తప్ప. ఒరి, నీ గిన్ని ఖాళీ సంచులను ఎందుకు జమ చేసినావు అనుకుంటున్నారా? దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంది. అమెరికా వచ్చిన స్టార్టింగ్లో మా అమ్మతో ఫోన్ మాట్లాడుతా ఖాళీ అయిన బియ్యం సంచి ఒకటి పడేసిన. అర్థం, గంత మంచి సంచి పడేస్తావా? దానికి 2 చేతులు ఉన్నాయి, ఎటన్నా పోయినప్పుడు పనికొస్తుంది, దాచి పెట్టుకో అన్నది. అప్పటి నుండి దాచి షెల్ఫులు నిండు తప్ప వాటితో ఉపయోగం లేదని ఈరోజు మొత్తం ఖాళీ చేసి పడేస్తున్నా. మీరు ఏమన్నా మంచిదే, మీరు తిట్టినా మంచిదే. ఇండియన్స్ అందరికీ ఉన్న కామన్ అలవాటు ఏంటంటే ఒక్కటి కూడా పోగొట్టాము, అన్ని భద్రంగా దాచుకుంటాం. దానివల్లే ఇల్లు కనుక సర్దుతే అవసరం ఉన్న సామాన్ కంటే అవసరం లేని సామాన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు వచ్చిన సంత ఇదంతా? మరి ఇంతగానం ఎన్నేళ్ళు అవుతుంది దాచిపెట్టి. ఇండియాలో ఎవరైనా రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి లేదంటే కూరగాయలు తెచ్చుకోవడానికి ఇగో 2 చేతులున్న సంచులు కావాలంటే చెప్పుండ్రి, బోలెడిస్తా. మీకు నాలాగా ఖాళీ సంచులు దాచుకునే అలవాటు ఉందా? ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉంటాం వల్ల బాయ్ బాయ్.